మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఏపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేతులు కలపడంతో సంచలనంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇటీవల 2 రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం జరిగింది. త్వరలోనే సీట్ల సర్దుబాటుపై స్పష్టత రానుంది. ఈ నెల 17 లేదా 18వ తారీఖు 3 పార్టీలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకి ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. ఇక ఇదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఈ నెల 16 నుంచి ప్రచారంలో పాల్గొనబోతున్నారట. 26 జిల్లాలలో రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారట. రోజుకు కనీసం 3 నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర నుంచి ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది. చివరి దశ ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ 4 నియోజకవర్గాలలో పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 2024 ఎన్నికలను వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితులలో 175కి 175 నియోజకవర్గాలలో వైసీపీ పార్టీ గెలవాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాలు పాటు వెనక్కి తిరిగి చూసుకో అక్కరలేదని భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే సిద్ధం సభలతో హోరెత్తిస్తున్న జగన్ రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాలలో పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగిందట. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.